వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల ద్వాదశ రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నది, జూన్ నెలలో ఉండేటువంటి గ్రహస్థితి 12 రాశులను ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉన్నది, ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మాసంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు కొన్ని ఉన్నాయి. కొన్ని గ్రహాల తాలూకు యుతులు, కొన్ని సమసప్తక స్థితులు, కొన్ని షష్టాష్టక స్థితులు ఈ రాశులపై ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి. ముఖ్యంగా తొలగిపోయినటువంటి కుజస్తంభన దోషము గత సంవత్సరం 2024 సంవత్సరం ఆగస్టు దగ్గర నుండి ఉన్నటువంటి కుజస్తంభన ఈ సంవత్సరంలో ఈ జూన్ 7వ తారీఖు తోటి తొలగిపోతూ ఉన్నది. నీచక్షేత్ర స్థిత కుజుడు దాదాపుగా చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాల్లో, అంటే కుజ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ట్రాన్స్పోర్ట్ కానీ, లేకపోతేనేమో బాణసంచాల తయారీ కానీ, పేలుడు పదార్థాల తయారీ కానీ, రియల్ ఎస్టేట్, ప్రధానంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ, స్పేర్ పార్ట్స్ ఇండస్ట్రీ, ఇలా కన్స్ట్రక్షన్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితులు. ఈ కుజుని యొక్క మార్పుతోటి ఈ రియల్ ఎస్టేట్ గానీ, భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాల్లో గానీ కొంచెం మార్పు వచ్చి అవన్నీ కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి. అలాగే కుజకేతువుల యొక్క యుతి చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చును. అలాగే కుజరాహువుల యొక్క సమసప్తక స్థితి కూడా, ఎందుకంటే కుజకేతువుల యుతికి ప్రాధాన్యత ఎప్పుడు అంటే కుజరాహువులు సమసప్తకాల్లో ఉంటారు కాబట్టి. అలాగే కుజశనుల యొక్క షష్టాష్టక స్థితి, ఇవన్నీ కూడా ఈ జూన్ 7వ తారీఖు నుండి ద్వాదశ రాశులపై ప్రభావాన్ని చూపించబోతున్నారు. అలాగే రవి ఈ జూన్ నెలలో 15వ తారీఖు వరకు వృషభ రాశి యందు, 15వ తారీఖు దాటాక మిథున రాశి యందు ఆయన సంచరించబోతూ ఉన్నారు. రవి గురుల యొక్క తాలూకు యుతి కనబడుతూ ఉన్నది. జూన్ నెల 10వ తారీఖు నుండి గురు మౌఢ్యమి రాబోతూ ఉన్నది. అంటే 10వ తారీఖు లగాయతూ ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు కూడా చేయడానికి లేదు. జూన్ 10 దగ్గర నుండి గురు మౌఢ్యమి అన్నారు కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి యుతిగా మనం చెప్పుకోవచ్చును. అలాగే శనేశ్వరుడు మీనరాశి యందు సంచరిస్తూ ఉన్నారు. కుంభమందు రాహువు, అదే మాదిరిగా సింహమందు కేతువు సంచరిస్తూ ఉన్నారు. శుక్రబుధులు ఈ మాసంలో ఎక్కువగా అతిచార వక్రాలతోటి చివరికి వచ్చేసరికి శుక్రుడేమో వృషభ రాశి యందు, అలాగే కర్కాటక రాశి యందు ఏమో బుధగ్రహం సంచరించబోతూ ఉన్నారు. కాబట్టి ఈ మాసం చాలా ముఖ్యమైనటువంటి మాసం. ముఖ్యంగా పెద్ద గ్రహాలు మారుతూ లేదా ఆయా గ్రహాలపై కుజుని యొక్క ప్రభావం పడేటువంటి మాసంగా చెప్పవచ్చును. దీనిలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. వృషభ రాశి వారికి జూన్ నెల అనుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి తృతీయ స్థానమందు ఉండేటువంటి కుజుడు ఇప్పుడు చతుర్థ స్థానానికి వెళుతూ ఉన్నారు. చతుర్థ స్థానంలో కుజకేతువుల యొక్క యుతి కనబడుతూ ఉన్నది. ఇది కించిత్ ఇబ్బంది పెట్టేటువంటి విషయం అయినప్పటికీ కూడా ఈ రాశి వారికి దీర్ఘ సంచార గ్రహాలు అన్ని అనుకూలంగా ఉన్నాయి. గురుడు గాని, శనేశ్వరుడు గాని, రాహువు గాని ఇత్యాది గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈ కుజకేతువుల యొక్క యుతి గాని, లేదా జన్మరవి యొక్క దోషము, ఆ తదుపరి ఉండేటువంటి 2వ స్థానస్థిత రవిగ్రహ దోషము, ఇవన్నీ కొంత వాటి ఫలితాలని తక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే దీర్ఘ సంచార గ్రహాలు యోగించి శుక్రబుధుల తాలూకు అనుకూలతల మధ్యలో ఏర్పడుతూ ఉంటాయో ఒక రవికేతువులు ఇచ్చేటువంటి వాటిపై కొంత జాగ్రత్తగా ఉండగలిగితే సరిపోతుంది. ఉదాహరణకి తీసుకున్నప్పుడు జన్మరాశి స్థిత రవిగ్రహం దేహార్తిచిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం. అనగా ఇక్కడ కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితి, శారీరక శ్రమ, అధికమైనటువంటి ప్రయాణాలు, లేదా చర్మ సంబంధిత సమస్యలు, లేదా ఏదైనా శారీరకమైనటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, నీరసము, నిస్సత్తువ లాంటివి రవి ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు అర్ధాష్టమ కుజుడు కేతువు కూడా కలిసి ఉన్నటువంటి కారణం చేత ఇది కుటుంబపరమైనటువంటి ఇబ్బందులను కలగజేస్తారు. అంటే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులంతా ఒకే తాటిపైకి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో భాగ్యహాని భయం క్రూరహ అన్నారు. అంటే ఊహించినటువంటి ఖర్చు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ వీరికి ఏదో ఆర్థిక ఇబ్బందులు వస్తాయేనో ఇంకోటనో కాదు, ఊహించినటువంటి ఖర్చు వల్ల ఒకానొక సందర్భంలో ఎవరైతే మన స్నేహితులు, బంధువులు, మిత్రులు ఉన్నారో వారిని కొంత డబ్బు అప్పుగా మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అదొక్క విషయాన్ని కొంత జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ అటువంటి సందర్భాల్లో భయపడక్కర్లేదు, ఇబ్బంది పడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. ఒక్కొక్క సందర్భంలో మనకి అనవసరంగా భయం వేస్తుంది, అలాగే అనుకోకుండా కొంత డబ్బు ఖర్చు అయినప్పుడు డబ్బు కావాల్సి వస్తుంది. ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి.
అలాగే ఈ రాశి వారికి లాభస్థాన స్థితి శనేశ్వరుడు ఎల్లప్పుడూ సహాయకారిగా ఉంటారు. అనగా ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో ఆయన ఉపయోగపడతారు. ఏదైనా కొంత డబ్బు కావాలి, సక్రమంగా సకాలంలో చేతికొచ్చేటట్టు, అవసరానికి డబ్బు సమకూరేటట్టు శనేశ్వరుడు చేస్తారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు లేదా మరే ఇతరత్ర ఇబ్బందులు ఉన్నప్పుడు రాహు దాని నుండి బయటపడేస్తుంటారు. ఇలా దీర్ఘ సంచార గ్రహాలు, ఈ మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి చెడు ఫలితాలు మీకు చెప్పింది అర్థమైతే పట్టుకోగలిగితే, అటు రవిచ్చే చెడు ఫలితాలు, కుజుడు కేతువు యొక్క యుతి ఇచ్చేటువంటి చెడు ఫలితాలు, వీటన్నిటినీ కూడా ఈ గురుడు రాహువు శనేశ్వరుడు కాపాడతారు. కాబట్టి అటు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ మిగతా దీర్ఘ సంచార గ్రహాల తాలూకు స్థితిగతుల వల్ల అన్నిటి నుండి బయటపడతారు. ఉదాహరణకి కుజుడు చతుర్థ స్థానంలో ఉండి చదువుపరమైనటువంటి ఆటంకాలను కలిగించారనుకోండి, గురుడు దీర్ఘమైనటువంటి ఏకాగ్రతను కలిగించి ఒక స్థితప్రజ్ఞతనిచ్చి చక్కగా చదువుకునేటువంటి పరిస్థితులకి కారణమవుతారు. అంటే ఓవర్కమ్ అవుతుంది. అది నేను చెప్పేది. ఈ రవి కుజ కేతువుల యొక్క యుతి వల్ల సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. అలాగే జాతకంలో ఉద్యోగపరమైనటువంటి మార్పులు కనబడుతూ ఉన్నాయి. ప్రమోషన్లు కానీ, ఆశించినటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు కానీ కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి కొంత అధికారము అనేటువంటిది అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి ప్రగతి ఉంటుంది. వ్యాపార లాభం ఉంటుంది. వ్యాపార విస్తరణ, అలాగే విదేశీయానానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఈ మాసం అంతా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి రోజున ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో సర్ప సూక్తంతో అభిషేకం చేయించుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలను సాధించగలుగుతారు. వృషభ రాశి వారికి ఉండేటువంటి స్థితిగతులు, ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు లేదా మరే ఇతరత్ర చదువుకి సంబంధించిన విషయాలు అయినప్పటికీ చాలా సానుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఇన్ని గ్రహాల తాలూకు అనుకూలతలు, ప్రత్యేకించి తృతీయ స్థానమందు కుజుడు యోగిస్తూ ఉండడం, వాక్ స్థానమందు గురుడు, వాక్ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉండడం అన్నది కూడా చాలా మంచిది. అంటే ఆర్థికంగా బలోపేతం చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది ఈ గ్రహస్థితి. ప్రమోషన్ల రూపంలోనూ లేదా మీకు నచ్చినటువంటి చోట్లకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి విధంగాను లేదా మరి ఏ ఇతరత్రానో కొంత మానసిక ప్రశాంతతని అనుభవించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క అనుకూలత ఉన్నది. మీరు చెప్పినటువంటి విషయాన్ని కుటుంబ సభ్యులు ఆమోదిస్తారు. కుటుంబ సఖ్యత ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి తాలూకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతాన సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. మరీ ముఖ్యంగా ఉన్నతమైనటువంటి పదవీ యోగాన్ని కూడా ఈ గ్రహస్థితి ప్రసాదిస్తూ ఉన్నది. కాబట్టి ఈ వారంలో వృషభ రాశి వారి యొక్క స్థితిగతులు, అటు లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారు, పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటువంటి వారు, ఇలా విద్యార్థులందరికీ గ్రహస్థితి బాగున్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు.